ఒకానొక గ్రామంలో రాజయ్య సువర్ణ అనే పేద దంపతులు మట్టి ఇంట్లో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ తమ కూతురు అనుపమని టౌన్లోని ప్రభుత్వ కాలేజీలో చదివిస్తుంటారు. అనుపమ కాలేజ్కి వెళ్లేందుకు బ్యాగ్ వేసుకొని బయట ఉన్న సైకిల్ దగ్గరికి వచ్చింది. తండ్రి రాజయ్య బయట నుండి వచ్చాడు. ఏం తల్లి, కాలేజీకి పోతున్నావా? అవునాన్న, అమ్మకి చెప్పు, నేను పిలిచినా కాని పలకలేదు, పెరట్లో ఉన్నట్టుంది. చద్దన్నం ఉల్లిపాయ తిన్నావా తల్లి? లేదు నాన్న, ఈరోజు నాకు చద్దన్నం ఉల్లిపాయ తినాలనిపించటం లేదు అని చెప్పగానే రాజయ్య కంగారు పడుతూ, ఏం తల్లి, ఒంట్లో బాగోలేదా? జ్వరమేమైనా వచ్చిందా బిడ్డ? జ్వరం లేదు, ఏం లేదు నాన్న, నేను బాగున్నాను. కాకపోతే చద్దన్నం ఉల్లిపాయ పచ్చిమిర్చి రోజు తినాలంటే కష్టంగా ఉంది నాన్న. ఈరోజు నేను తినకుండానే వెళ్ళిపోతాను. తినకుండా వెళ్తే అప్పటి వరకు ఆకలవుతుంది తల్లి. నా మాట విని తినేసెళ్ళు. వద్దు నాన్న, ఈరోజు ఎలాగైనా అమ్మ కంట పడకుండా చద్దన్నం తినకుండా కాలేజ్కి వెళ్ళిపోతాను. చూసిందంటే చద్దన్నం ఉల్లిపాయ తినమని గోలు చేస్తుంది. నేను కాలేజ్కి వెళ్ళిపోతాను నాన్న. ఇట్టా చూడు తల్లి, మనం చాలా పేదోళ్ళం. ఉండటానికి ఈ ఇల్లు మాత్రమే ఉంది. పొలం లేదు, వెనక ముందు దాసిపెట్టిన డబ్బులు లేవు. నేను మీ అమ్మ పొలం పని, కూలి పని చేస్తూ నిన్ను ప్రాణంలా చూసుకుంటున్నాను తల్లి. నాన్న, మీ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. నా బాధని కూడా మీరు అర్థం చేసుకోండి. నేను రోజు చద్దన్నం తినలేకపోతున్నాను నాన్న. బయట తినడానికి మన దగ్గర డబ్బులు లేవని కూడా నాకు తెలుసు. అందుకే నాన్న, నేను బయట తింటాను, డబ్బులు ఇవ్వమని కూడా అడగటం లేదు కదా. సరే తల్లి, నీకు సద్దన్నం తినటం ఇష్టం లేదని నాకు బాగా అర్థమైంది. కాలేజీకి జాగ్రత్తగా ఎళ్ళు బిడ్డ. నేను మీ అమ్మకి నచ్చ చెప్తానులే. సరే నాన్న అని చెప్పి అనుపమ సైకిల్ తొక్కుతూ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే తల్లి సువర్ణ చద్దన్నం ఉల్లిపాయ కలిపిన గిన్నెను తీసుకుని బయటకొచ్చింది. కూతురు కనిపించలేదు. భర్త రాజయ్య కనిపించాడు. ఏవయ్యా, కూతురేడా? తన కోసం సద్దన్నం ఉల్లిపాయ తీసుకొచ్చాను, తినేసి కాలేజ్కి పోతాది. సువర్ణ కూతురు కాలేజీకి పోయింది. కావాలంటే చూడు, సైకిల్ కూడా లేదు. కూతురు రోజు సద్దన్నం ఉల్లిపాయ పచ్చిమిర్చి తినలేకపోతుంది. అందుకే రాత్రిపూట అన్నం తక్కువగా వండు. కూతురు కోసం పొద్దున్నే ఏడిగా అన్నము కూర వండు. అప్పుడు తినేసి పోతాది. రేపటి నుండి అట్టాగే చేస్తానయ్యా. ఇప్పుడు ఈ చద్దన్నం ఉల్లిపాయ ఏం చేయమంటావు మరి? నువ్వు తిను సువర్ణ. ఇంకా లోపలుందయ్యా. అట్టాగే ఉండనివ్వు సువర్ణ, నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు తింటానులే. కూతురు తినకుండా పోవటం నాకు నచ్చలేదు. తమరింటి దగ్గరే ఉండండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి సువర్ణ చద్దన్నం ఉల్లిపాయ కలిపిన గిన్నె తీసుకొని అనుపమ చదువుతున్న కాలేజ్ దగ్గరికి వచ్చింది. క్లాస్ జరుగుతుండగా, మేడం గారు, కొంచెం మా అమ్మాయిని పంపిస్తారా? కొంచెం మాట్లాడేదుంది. మీ అమ్మాయి ఎవరమ్మా? అనుపమ మేడం. అనుపమ సద్దన్నం తినకుండా వచ్చేసింది అని చెప్పగానే అనుపమ లేచి నిలబడింది. చద్దన్నం అనగానే అందరూ హేళనగా నవ్వుతారు. అనుపమకి తల్లి మీద కోపం వచ్చింది. చద్దన్నం అనగానే ఎందుకలా నవ్వుతున్నారు? చద్దన్నం ఒంటికి చాలా మంచిది. అదీ కాక తన కూతురు తినలేదని ఆ తల్లి తన ప్రేమని చంపుకోలేక ఇక్కడి వరకు వచ్చింది. ప్రతి తల్లిదండ్రులు తమకున్న దాంట్లో తమ పిల్లల్ని సంతోషంగా ఉంచాలనుకుంటారు. అనుపమ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. వెళ్ళి చద్దన్నం తినిరా అని మేడం చెప్పగానే అనుపమకి వచ్చిన కోపం పోయింది. ఓకే మేడం అని చెప్పి క్లాస్ రూమ్ నుండి బయటకొచ్చింది. సువర్ణ అనుపమ కాలేజ్ ఆవరణలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు. సువర్ణ అనుపమకి చద్దన్నం తినిపిస్తుంది. అనుపమ కళ్లలో నుండి నీళ్లు కారుతాయి. సరిగ్గా అదే సమయంలో రిచ్ ఇంట్లో తిండిపోతు సుశీల సోఫాలో కూర్చొని పంతులుతో, ఇలా చూడు పంతులు, పేద డబ్బు అనే తేడా నాకు లేదు. వంట బాగా చెయ్యగలిగితే అంతే చాలు. నేనెప్పుడు చెప్తే అప్పుడు నాకిష్టమైనవి చేసి పెడితే చాలు. అలాంటి అమ్మాయిని చూడు. తప్పకుండానమ్మా, ఇప్పుడు వెళ్ళి అదే పని మీద ఉంటాను. వంట బాగా వచ్చిన అమ్మాయిని వెతికి పట్టుకుంటాను, నీకు కోడల్ని చేస్తాను
అని పంతులు చెప్తుండగా సుశీల కొడుకు వినయ్ వచ్చాడు. పంతులు గారు, ఇక మీరు బాగా వంట వచ్చిన అమ్మాయిని వెతకాల్సిన పని లేదు. నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయికి వంట బాగా చేయడం కూడా వచ్చు. ఆ అమ్మాయి వాళ్ళింటికి ఇప్పుడు మా అమ్మని తీసుకెళ్తాను. ఇక మీరు వెళ్ళండి. అలాగే బాబూ అని చెప్తుండగా సుశీల సంతోషపడి ఒక డబ్బుల కట్టని పంతులుకిస్తుంది. పంతులు ఆ డబ్బుల కట్ట తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుశీల సంతోషిస్తూ, నువ్వు చెప్పేది నిజమా బాబూ? నీకు నచ్చిన అమ్మాయికి వంట అంత బాగా వస్తుందా? అవును మమ్మీ, ఆ అమ్మాయికి చాలా బాగా వంట చేయడం వచ్చు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు అన్ని విధాల వంటలు చేసి పెడుతుంది. నాకు కావలసింది కూడా అలాంటి అమ్మాయే బాబూ. పద, మనం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తాను. పద, ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లెక్కడా? మమ్మీ, కాకపోతే ఆ అమ్మాయి చాలా పేద అమ్మాయి, ఆస్తుల్లేవు. వినయ్, లెక్కకు మించిన డబ్బులు మన దగ్గరున్నాయి. మనకు కావలసింది నిన్ను నన్ను బాగా చూసుకునే అమ్మాయి, అంతే. ఆ అమ్మాయి పేదదైతే మనకేంటి బాబూ? పద, మనం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మన ఇంటికి తెచ్చుకుందాం అని వినయ్ని తీసుకొని కారులో బయలుదేరింది సుశీల. సువర్ణ తినిపించడం అయ్యాక ప్రేమగా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, నేను కాలేజ్ అయ్యాక ఇంటికొస్తాను సరే తల్లి, బాగా చదువుకొని ఇంటికొచ్చేయి అని చెప్పి సువర్ణ వెళ్ళిపోయింది. కార్లో వినయ్ సుశీల కలిసి రాజయ్య ఇంటికొచ్చారు. రాజయ్య వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇంతలో సువర్ణ వచ్చింది. సుశీల వినయ్లు వచ్చిన విషయం చెప్తారు. రాజయ్య సువర్ణలు చాలా సంతోషిస్తారు. తమ కూతురు అనుపమని వినయ్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. సుశీల వినయ్లు సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం అనుపమ కాలేజ్ నుండి ఇంటికి రాగానే తల్లిదండ్రులు పెళ్లి గురించి చెప్తారు. నేను అబ్బాయిని చూడలేదు కదా నాన్నా. గొప్ప డబ్బున్నోళ్ళు తల్లి. ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూశాడంట. నువ్వు నచ్చావని నిన్ను పెండ్లి చేసుకోవడానికి వచ్చాడు. 2 రోజుల్లోనే పెళ్లి. రోజు అత్తారింట్లో ఉంటావు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2 రోజుల్లో వినయ్ అనుపమల పెళ్లి ఘనంగా జరుగుతుంది. అనుపమ రిచ్చింట్లో కోడలిగా అడుగుపెట్టింది. తిండిపోతు సుశీల ఆలస్యం చేయలేదు. అనుపమకి వంటలు చేయమని చెప్పింది. కోడలా, కిచెన్లోకి వెళ్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా 25 ఇడ్లీలు, 25 పూరీలు, 25 దోశలు, 25 వడలు, ఇలా మిగిలిన టిఫిన్స్ అన్నీ చకచకా చేసి తీసుకురా. నాకు బాగా ఆకలిగా ఉంది. వెళ్ళు కోడలా, వెళ్ళి చెయ్యి అని చెప్పగానే అనుపమ ఆశ్చర్యపోతుంది. వామ్మో, 25 ఇడ్లీలా, 25 పూరీలా, 25 దోశలా? అయ్యో అత్తయ్యా, నాకసలు వంట చేయటమే రాదు. మా ఇంట్లో నేను చద్దన్నం ఉల్లిపాయ తినేవాళ్లం. అది కావాలంటే చేసి తీసుకొస్తాను అని చెప్పగానే సుశీల కోపంగా చూస్తుంది. వినయ్ అయోమయంగా చూస్తూ, అను, జోక్ చెయ్యకు. మమ్మీకి కోపం వస్తుంది. నీకు వంటొచ్చు కదా. రాదండి, నాకు వంటొస్తుందని ఎవరు చెప్పారు? కట్టుబొట్టుతో చాలా చక్కగా ఉన్న అమ్మాయికి వంట రాదని ఎవరైనా అనుకుంటారా చెప్పు మమ్మీ? నేను అలాగే అనుకున్నాను అని చెప్పగానే సుశీల కోపంగా, తప్పు నా కొడుకు వల్ల జరిగింది కాబట్టి నేను ఊరుకున్నాను. లేదంటేనా? ఇలా చూడుకోడలా, నువ్వు యూట్యూబ్ చూసి నేర్చుకుంటావో, వంటల పుస్తకం చూసి నేర్చుకుంటావో నాకు తెలీదు, కానీ నువ్వు మొత్తం వంటలన్నీ నేర్చుకోవాలి అని చెప్పి ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనుపమ అతి కష్టం మీద వంటలు నేర్చుకోవటం మొదలెడుతుంది. కిచెన్లో సెల్ ఫోన్ చూస్తూ అనుపమ వంట చేస్తూ ఉంది. సుశీల వినయ్లు దగ్గరుండి చూస్తుంటారు. అనుపమ వంట చేస్తుండగా ఒక్కసారిగా పొగ వస్తుంది. సుశీల వినయ్ దగ్గుతూ అనుపమని తిట్టుకుంటూ హాల్లోకొచ్చి, నిజం చెప్పు బాబు, మీ నాన్న సంపాదిస్తున్న ఆస్తి మొత్తం తిండి కోసం ఖర్చు చేస్తున్నానని ఈ వంటరాని కోడల్ని తీసుకొచ్చావు కదా? లేదమ్మా, నేను అలా ఎందుకు అనుకుంటాను చెప్పు. అనుపమకి వంటొచ్చు అనుకున్నాను, కానీ నీకు వంట వచ్చా రాదా అని అనుపమను అడగలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తరువాత అనుపమ పుస్తకం చదువుతూ వంట చేస్తూ ఉంటుంది. అంతే, ఒక్కసారిగా మంటలొస్తాయి. అలా సుశీలని వినయ్ని భయపెడుతూ మొత్తం మీద కొన్ని రోజుల్లోనే అనుపమ అన్ని రకాల వంటలు చేయటం నేర్చుకుంది.
సుశీల సంతోషిస్తూ అన్ని రకాల వంటలు చేయించుకొని తింటూ ఆనందంగా ఉంటుంది. సిటీలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర రంగయ్య సావిత్రి అనే పేద దంపతులు వాచ్మెన్ గా పనిచేస్తుంటారు. రంగయ్య గేటు దగ్గర వస్తూ పోతూ ఉన్న వెహికల్స్ ని చూస్తూ గేట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటాడు. ఇక సావిత్రి ఆ అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది. రంగయ్య సావిత్రి దంపతులకు కళ్యాణ్ అనే 30 ఏళ్ల కొడుకున్నాడు. తన చదువుకి తగిన జాబ్ రావటం లేదని ఇంటి దగ్గర ఉంటూ ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో ఆటలాడుతూ ఉంటాడు. అది ఆ దంపతులకు నచ్చేది కాదు. ఓ రోజు రాత్రి, కళ్యాణ్, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. నా జాబ్ గురించే కదా నాన్నా? అవును బాబు, నీ జాబ్ గురించే, నీ బ్రతుకు గురించే, నీ పెళ్లి గురించే. మేము లేచినప్పుడు మా మొదటి ఆలోచన నువ్వే, మేము పడుకునేటప్పుడు మా చివరి ఆలోచన కూడా నువ్వే. ఇప్పుడు నేను కాదని అనటం లేదు కదమ్మా. జాబ్ చేయకుండా ఇలా ఇంట్లో కూర్చొని తింటూ మిమ్మల్ని బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు నాకు. కానీ నేను చదివిన చదువుకి సరైన జాబ్ రావటం లేదు కదా నాన్నా. బాబు కళ్యాణ్, చదివిన చదువుకు సరైన జాబ్ రావటం లేదని తెలిసింది కదా. ఏ జాబ్కి నువ్వు సరైన వాడివో అది తెలుసుకొని ఆ జాబ్కి వెళ్ళు బాబు. మా వయసు కూడా దగ్గర పడుతుంది, శరీరం సహకరించటం లేదు అని చెప్పగానే కళ్యాణ్ కంగారు పడతాడు. ఏమైంది నాన్నా? ఇంకా ఏం కావాలి బాబు? 30 ఏళ్లుగా నిన్ను పెంచి పోషించి పెద్దవాణ్ణి చేసి చదువు చెప్పించేసరికే మా కాళ్లలో బలం లేదు, చేతుల్లో జీవం లేదు, ముఖాల్లో ప్రాణం లేదు. ఎప్పుడు పోతామో ఎలా పోతామో తెలీదు. అలా మాట్లాడకు నాన్నా. నాకు మీరు తప్ప మరెవరున్నారు చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్. మా బాధ కూడా అదే బాబూ. మేము కాలం చేసిన తరువాత నిన్ను చూసుకోవడానికి నీకొక తోడు కావాలి. నీకు రక్త సంబంధాలు కావాలి. అవి ఏర్పడాలంటే పెళ్లి చెయ్యాలి. నీకు పెళ్లి చెయ్యాలంటే జాబ్ రావాలి. అదొస్తేనే పెళ్లి చేసుకుంటానని నువ్వు, అది ఉంటేనే పిల్లనిస్తామని ఆడపిల్లవాళ్లున్నారు. కాని బాబు, మాకంత ఓపిక సాహసం లేవు. నీకు జాబ్ వచ్చినా రాకపోయినా గిరిజతో నీ పెళ్లి చేద్దామని మేమిద్దరం అనుకున్నాం. గిరిజనా? ఎవరు నాన్నా? ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? ఇంతకీ అమ్మాయి బావుంటుందా బావుండదా? మహా అందంగా ఉంటుందా? పరమ చెత్తగా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మేము ఫిక్స్ అయ్యాం. సరేనమ్మా, మీరింతలా చెప్తున్నారు కదా, ఆ గిరిజనే పెళ్లి చేసుకుంటాను అని కళ్యాణ్ చెప్పడంతో రంగయ్య సావిత్రి సంతోషిస్తారు. ఒక రోజున రంగయ్య దంపతులు వాళ్లకు బాగా తెలిసిన కమలని తీసుకొని ఆ అపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ మనోహర్తో మాట్లాడతారు. అయ్యా, మేము మా కళ్యాణ్ బాబుని తీసుకొని ఊరికెళ్తున్నాం. వారం రోజుల్లో పెళ్లి చేసి కొడుకు కోడలితో కలిసి మళ్లీ వస్తాం. అప్పటి వరకు కమల ఉంటుంది, అన్నీ చూసుకుంటుంది బాబు. సరే సావిత్రమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. కళ్యాణ్ పెళ్లి చేసి కొత్త కోడలిని తీసుకురండి. ఎలాగూ కమలుంటుంది కదా. అవును బాబుగారు, కమల సాయంగా ఉంటుంది అని చెప్పి రంగయ్య సావిత్రి దంపతులు తమ కొడుకు కళ్యాణ్ని తీసుకుని ట్రైన్లో మందరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్న మట్టి ఇంట్లో ఆ రోజు రాత్రి వంట చేసుకుని తింటూ ఉంటారు. కళ్యాణ్కి గిరిజ ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. తల్లిని మళ్లీ అడుగుతాడు. అమ్మా, ఇంతకీ ఆ గిరిజెవరు? ఎలాగూ ఊరికొచ్చాం కదా బాబు, రేపు నీకే తెలిసిపోతుంది. రేపు పెళ్లి చూపులు, జాతకాలు కలిస్తే ఎల్లుండి పెళ్లి. వారం రోజుల్లో అన్నీ ముగించుకొని మళ్ళీ మనం సిటీకెళ్ళిపోదాం అని చెప్పగానే కళ్యాణ్ నిరాశగా ముఖం పెట్టుకుని అన్నం తింటాడు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజున రంగయ్య సావిత్రి కళ్యాణ్ ముగ్గురూ కలిసి తులసమ్మ ఇంటికి వెళ్లారు. తులసమ్మ మనవరాలే గిరిజ. అప్పుడు గిరిజ పెరట్లోని పూల మొక్కలకు నీళ్లు పోస్తుంది. అందరూ తులసమ్మ ఇంట్లో కూర్చుంటారు. తులసమ్మకి అయోమయంగా ఉంటుంది. రంగయ్య సావిత్రి కొడుకుని తీసుకుని నా ఇంటికొచ్చారంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికేనా? అవును తులసమ్మా, నీ మనవరాలు గిరిజని కోడలిగా చేసుకొని సిటీకి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడున్నప్పుడు మాటిచ్చాం. బ్రతుకు తెరువు కోసం పోయి మాట నిలబెట్టుకోవడానికొచ్చాం. గిరిజని పిలవండి,
పెళ్లి చూపులయ్యాక జాతకాలు చూపిద్దాం. అని చెప్పగానే తులసమ్మ మురిసిపోతుంది. తన మనవరాలు గిరిజని పిలుస్తుంది. బుట్ట నిండా పూలు పట్టుకొని గిరిజ వాళ్ళ దగ్గరికొచ్చింది. అందరూ గిరిజని చూశారు. కళ్యాణ్కి గిరిజ చాలా బాగా నచ్చింది. గిరిజకి కూడా కళ్యాణ్ బాగా నచ్చాడు. తులసమ్మ విషయం చెప్పగానే గిరిజ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఇంతలో పంతులుగారొచ్చి వాళ్లతో కూర్చొని గిరిజా కళ్యాణ్ల జాతకాలు చూసి 2 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టి గిరిజా కళ్యాణం జరిపిస్తారు. అప్పగింతల వేళ తులసమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, రంగయ్య, సావిత్రి, ఇక నుండి నా మనవరాలి పూర్తి బాధ్యత మీదే. గిరిజకి వంటలతో పాటు అన్ని పనులు నేర్పించాను. ఏదైనా తప్పు చేస్తే తల్లిలా ప్రేమగా మందలించు, తండ్రిలా కడుపులో దాచుకో అని చెప్తుంటే గిరిజ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మీరు బాధపడకండి, అన్ని విధాలా మేమున్నాం, ఇంకా సెలవు అని చెప్పి గిరిజని తీసుకుని అక్కడి నుండి ఆటోలో బయలుదేరారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చారు. ట్రైన్లో సిటీకి బయలుదేరారు. రాత్రి ప్రయాణం చేసి మరుసటి ఉదయానికి అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. కమల, మనోహర్ గిరిజా కళ్యాణ్కి విషెస్ చెప్తారు. ఆ రోజు నుండి అత్తగారింట్లో గిరిజ పనులతో పాటు రకరకాల వంటలు చేసి పెట్టడం మొదలెడుతుంది. కమల తిని, గిరిజా, నువ్వు వంటలు చాలా బాగా చేస్తున్నావు. ఏదైనా టిఫిన్ కొట్టు లాంటిది పెట్టుకోవచ్చు కదా. పగలంతా నాకు అపార్ట్మెంట్లోనే పని సరిపోతుంది కమల. ఇక టిఫిన్ కొట్టెక్కడ పెట్టుకోను, ఎలా నడిపించను? వంటలు చేయటం పగటిపూట వీలు కాకపోతే రాత్రిపూట చేయి గిరిజా. నువ్వు అర్ధరాత్రిపూట వంటలు చేసినా తింటారు. ఏంటి కమల నువ్వు చెప్పేది? అర్ధరాత్రి వంటలు చేసినా తింటారా? ఎక్కడా? ఒకరోజు రాత్రి నువ్వు కళ్యాణ్తో కలిసి సాఫ్ట్వేర్ ఆఫీసులుండే ఏరియాకి వెళ్ళు. అక్కడ నీకు ఎంతమంది రకరకాల వంటలు తింటూ కనిపిస్తారో తెలుస్తుంది అని చెప్పగానే గిరిజకి కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. ఆ రోజు రాత్రి భర్త కళ్యాణ్తో మాట్లాడి బైక్ మీద సాఫ్ట్వేర్ ఆఫీసులుండే ఏరియాకి వెళ్తారు. అక్కడ కొన్ని టిఫిన్ సెంటర్స్ రన్ అవుతుంటాయి. వాటి దగ్గర తింటున్న జనాలు కనిపిస్తారు. కమల చెప్పినట్టు నేను కూడా అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేసి డబ్బు సంపాదిస్తాను. ఏంటి, అర్ధరాత్రి వంటలు చేయటం మొదలెడతావా? అవునండి, నేనిలా మాట్లాడుతున్నది తప్పుగా తీసుకోకండి. మీరింకా వాళ్ల కష్టం మీద ఆధారపడి ఎలా తినాలనిపిస్తుంది చెప్పండి అని గిరిజ అడగ్గానే కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఉన్నాడు. అత్తయ్య మావయ్యలకు పెద్ద వయసు వచ్చేసింది, ఇక చెయ్యలేరు. మనకు పిల్లలు పుడతారు. అప్పుడు మనకు ఈ సంపాదన ఏం సరిపోతుంది చెప్పండి. అందుకే నా మాట విని మనం అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? సరే గిరిజా, మన కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నేనెందుకు అడ్డు చెప్తాను? నేను కూడా సాయం చేస్తాను అని చెప్పగానే గిరిజ కూడా సంతోషిస్తుంది. ఇద్దరూ బైక్ మీద అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పడుకున్నారు. తెల్లారిన తరువాత తమ అత్తామామలతో, అత్తయ్య, మావయ్య, నేను అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏంటి కోడలా, అర్ధరాత్రి వంటలా? అర్ధరాత్రి వంటలు చేస్తే ఎవరు తింటారు? ఇక్కడ ఎవ్వరూ తినరత్తయ్యా, సాఫ్ట్వేర్ ఆఫీసుల దగ్గర తింటున్నారు. నేను ఆయన వెళ్ళి అన్నీ తెలుసుకొనొచ్చాం. మీరొప్పుకుంటే చాలు. నేను అర్ధరాత్రి వంటలు చేసి మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని మారుస్తాను. నన్ను నమ్మండి, నాకు ఆయన కూడా సాయం చేస్తున్నారు అని గిరిజ ఖచ్చితంగా చెప్పడంతో రంగయ్య దంపతులు సంతోషిస్తారు. ఏ విధంగానైనా కొడుకు నీకు సాయపడుతున్నాడు. సంతోషం కోడలా. కోడలి అర్ధరాత్రి వంటలు మొదలు పెట్టు కోడలా అని చెప్పగానే గిరిజ, కళ్యాణ్ సంతోషిస్తారు. మంచి రోజున సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర మంచి చోటు చూసుకొని కోడలి అర్ధరాత్రి వంటలు అని బోర్డుతో ఒక వంటల బండి పెట్టుకుని గిరిజ వేడివేడిగా గుమగుమలాడే వంటలు చేస్తూ ఉంటుంది. ఆ వంటల వాసనలకు తిండి ప్రియులు తట్టుకోలేకపోతారు. తినడానికి ఆ బండి దగ్గరికొస్తారు. అలా రోజులు గడుస్తుంటాయి. మంచి ఆలోచనతో గిరిజ కోడలి అర్ధరాత్రి వంటలు అని మొదలెట్టడంతో కళ్యాణ్ కూడా చదువుకుని ఉండడంతో బిజినెస్ బాగా నడిపించి మంచి సక్సెస్ సాధిస్తారు. డబ్బు కూడా బాగా సంపాదిస్తుంది. కళ్యాణ్ డబ్బులు పట్టుకుని రంగయ్య దంపతుల దగ్గరికొస్తాడు. అమ్మా, నాన్న, మీ కొడుకు సోమరిపోతు కాదు, ప్రయోజకుడయ్యాడు. బాబు కళ్యాణ్, మేమన్న మాటలు నీ మనసును గాయపరిచుంటాయని మాకు తెలుసు. కాని నీకు మా పరిస్థితి ఇప్పుడు అర్థం కాదు. రేపు నీకొక కొడుకు పుట్టి పెళ్ళిడొచ్చిన తరువాత కూడా పని చెయ్యకుండా ఉంటే అప్పుడు అర్థమవుతుంది.
లేదమ్మా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇప్పుడు ఈ మాట చెప్పటం లేదు. నిజం చెప్తున్నాను. గిరిజతో పెళ్లి జరక్కపోయుంటే మీరన్నట్టు నేను బద్ధకంగా మారిపోయి మీకు బ్రతికినంత కాలం బాధనే మిగిల్చేవాడిని. కానీ గిరిజతో పెళ్లి చేసి నన్నింత ప్రయోజకుని చేశారు. మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పడంతో రంగయ్య దంపతులు చాలా సంతోషిస్తారు. అలా గిరిజ మొదలెట్టిన కోడలి అర్ధరాత్రి వంటల బండి రన్ చేస్తూ జీవిస్తూ ఉంటారు.